మనకు మంచి అలవాట్లు అంటే ఏంటంటే ఫస్ట్ కెమికల్స్‌కు దూరంగా ఉండడం. వీలైనంత వరకు కెమికల్స్ తక్కువగా వాడడం, మేకప్‌లు తక్కువ వాడడం. సో, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ తీసుకోవడం. ఏదైతే కెమికల్స్ కలిపి తీసుకుంటున్నామో వాటికి దూరంగా ఉండడం అనేది ఫస్ట్ చేయాల్సిన పననమాట. దాని తర్వాత మనకు బ్లడ్ బాగుండాలి అంటే బాగా ఆకుకూరలు తీసుకోవాలి, కాయగూరలు తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ తీసుకోవాలి, మీట్ తీసుకోవాలి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి బాగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌కి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గన దూరంగా ఉంటే బ్లడ్ అనేది తప్పకుండా పెరుగుతుంది. మంచి బ్లడ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్లడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో మనకేంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని డిసీజెస్‌కి అలోపతిలో కూడా మెడిసిన్ లేదనమాట. అవి రేర్ డిసీజెస్ కిందకొస్తాయి. ఆ రేర్ డిసీజెస్‌ని కూడా హోమియోపతిలో మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే హోమియోపతిని మనం మెడిసిన్ ఇచ్చేటప్పుడు సింప్టమాటిక్ బేసిస్ పైన ఇస్తాం తప్పితే డిసీజ్ బేస్ పైన ఇవ్వం. ప్రపంచంలో ఏ రేర్ డిసీజ్ అయినా దానికి సింప్టమ్ ఉంటుంది. ఆ సింప్టమ్‌ని మనం పట్టుకొని మెడిసిన్ ఇస్తాం కాబట్టి హోమియోపతిలో అన్ని రేర్ బ్లడ్ డిజార్డర్స్‌కి మంచి మెడిసిన్ అనేది ఉంటుంది.